వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అవుతుంది. చాలా గొప్ప విషయం అది. అల్లూరి సీతారామరాజు గారి పేరు కూడా పెట్టారు భోగాపురం ఎయిర్పోర్ట్కి. సో అందరూ ఆహ్వానించదగినటువంటి శుభ పరిణామం ఇది. అయితే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం వెనక ఎవరి కృషి ఎంత అనేటువంటి క్రెడిట్ వార్ ఇప్పుడు జరుగుతుంది టీడీపీ వైసీపీ మధ్య. టీడీపీ ఆ క్రెడిట్ అంతా కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలి అనేటువంటి టీడీపీ ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ గణాంకాలతో సైతం, డేటాలతో, లెక్కలతో సైతం లేదు ఇది జరిగిందంతా మా హయాంలోనే అనేటువంటిది చెప్తున్నారు. ఓ పక్క నారా లోకేష్ గారు మనం చూస్తే కనుక పదే ప్రతి వేదిక మీద సిసిడి అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేటువంటిది వైసీపీకి ఉంది అని చెప్తున్నారు. అయితే క్రెడిట్ చోరీ ఎవరిది అనేటువంటిది రాష్ట్రం మొత్తం తెలుసు అంటూ గణాంకాలతో సైతం ప్రతిసారి డేటాతో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒకసారి కూడా మొత్తం డీటెయిల్గా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తాజాగా కూడా ఆయన ఎక్స్ వేదికగా మొత్తం అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో జరిగింది ఏంటి, వైసీపీ హయాంలో జరిగింది ఏంటి అనేటువంటిది వివరంగా చెప్పుకొచ్చారు. క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్, అదే బాబ్ మార్క్ రాజకీయం అంటూ ఆయన ఒక ట్వీట్ చేస్తూ దాని డీటెయిల్స్ అన్ని పెట్టారు. ఎన్నికలకు ముందు ఒక రాయి వేయటం మినహా మీరు చేసింది ఏముంది బాబు అంటూ ఆయన అడిగారు. నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు 1200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే, మరి మీరు చేసింది ఏంటి? కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా పనులు ప్రారంభించి 2024 నాటికే విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తేగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాము. మా ప్రభుత్వంలో చేసిన విశేష కృషితోనే 2026 జూన్లో భోగాపురం విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయని ఆనాడే ప్రకటించామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఈవేళ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అనేటువంటిది గర్వంగా చెప్పుకోగలం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే అప్పట్లోనే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2020లో అది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు అప్పుడు వచ్చినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషిని ఆ రోజు వేదిక మీద చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిమాండ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ విత్ మీ. ఇప్పుడు దాన్ని కూడా ఆ వీడియోను కూడా అటాచ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఆయన పెట్టారు ట్వీట్. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలన్నీ జత చేస్తూ క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సీఎం చంద్రబాబు ఏమీ చేయకపోయినా కీర్తి కోసం, క్రెడిట్ చోరీ కోసం పాల్పడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ప్రాజెక్టు కట్టింది ఒకరైతే కీర్తి కొట్టేస్తుంది మరొకరు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కదా, పనులు చేసింది వైఎస్ఆర్సీపీ, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్కు రాజకీయం అంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయం నిర్మాణం కోసం, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కోసం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు అన్నీ కలిపి 1200 కోట్లు వెచ్చించి కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకి తీసుకురాగలిగాము. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వం చేసిన విశేష కృషితోనే 2026 జూన్లో భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని ఆనాడే ప్రకటించామని కూడా గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు ముందు నెల రోజుల ముందు హడావిడిగా శంకుస్థాపన చేయటం మినహా భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏమీ లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు ఆయన. ఇక భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు 6 లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన వీడియో జత చేస్తూ తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్ట్ చేశారు. ఆయన దాంట్లో ఏమన్నారంటే, ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపు అందుకుంటాయనే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీని చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా
చెప్పుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయం కోసం నిజంగా మీరు ఏం చేశారో మీ మనస్సాక్షిని అయినా ప్రశ్నించుకోండి అంటూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. ఇక 2020లో నిర్మాణం కోసం జేఎంఆర్ సంస్థతో కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం నుంచి ల్యాండ్ అక్విజిషన్, R&R, సైట్ క్లియరెన్సు, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్తు, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ, ఇలా ప్రతి కీలకమైన ప్రక్రియ వైసీపీ హయాంలోనే పూర్తయింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయినటువంటి భూసేకరణని మేము పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, ఎయిర్పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం 75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 కోట్లు, సబ్స్టేషన్ కోసం 2.35 కోట్లు, మొత్తంగా 1200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖ నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో 6,300 కోట్ల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల హైవే కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్టు అక్కడే ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు మీరు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు, కానీ 2 ఏళ్ళు గడుస్తున్న ఆ రహదారికి అతి గతి లేదు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే ఇప్పుడైనా అంతే అంటూ కూడా ఆ రహదారి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ దాని నిర్మాణ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు క్రెడిట్ చోరీకి పరాకాష్టాన్ని కూడా ఆవిడ అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ఎయిర్పోర్టుకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, జీఎంఆర్తో ఒప్పందం, కేంద్ర అనుమతులు, ఎన్ఓసీలు, నీరు, విద్యుత్తు, మౌలిక వసతులు, నిధుల సమీకరణ, ఇవన్నీ ప్రక్రియలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయంటూ ఆవిడ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.